కొన్ని కులాలకి రిజర్వేషన్ ఉంది. Yes. సో వీళ్ళకి ఎక్కువసార్లు అటెంప్ట్ చేసే అవకాశము ఉంటుంది, చాలా ఫాస్ట్గా కొట్టే అవకాశం కూడా ఉంటుంది సీటు. సో ఈ విధంగా ఉన్న వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కొంచెం లో ఫీల్ అవుతారు. అరే మనం ఏందబ్బా మనకి రిజర్వేషన్ లేదు, మనం వీళ్ళతో పోల్చుకుంటే ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి, వాడే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు వాడికి ఈజీ సీట్ వచ్చేస్తుంది, మనకు రాదు, ఏంది అసలు చేయాలా వద్దా, అవసరమా మనకు టైం వేస్టా, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు చాలా మందిని చూసిన నేను. అండ్ దే టాక్ లైక్ దిస్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లైఫ్లో ఎప్పుడు కూడా ప్రాక్టికాలిటీ చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్ కేమ్ బై బర్త్, దాన్ని మనం చేంజ్ చేయలేం. అవును, విత్ ఇన్ ఎస్సీలో ఎంత కాంపిటీషన్ ఉంది, వాళ్ళకి ఎన్ని జాబ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయో అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ రోజు వాళ్ళ పరిస్థితి కూడా ఈజీ ఏం లేదండి. ఒకప్పుడు లిటరసీ రేట్ వాళ్ళ తక్కువ ఉండేది కాబట్టి జాబ్స్ ఈజీగా రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళలో కూడా హ్యూజ్ కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఇలా ఆలోచించే విధానం తప్పంటాను నేను. సో మనం చేంజ్ చేయలేని దాని గురించి ఆలోచించడం కంటే ఇంకెంత బెటర్ గా వర్క్ చేస్తే నేను బెస్ట్ ర్యాంక్ కొట్టగలను అని మనం ఆలోచించుకోవాలి. రాదర్ దెన్ థింకింగ్ ఆఫ్ నాకు రిజర్వేషన్ లేదు నేను కొట్టలేనంటే కంటే నాకు లేదు అయినా సరే నేను ఇంకా ఎక్కువ కష్టపడి కొట్టి చూపిస్తాను అని ఆ ఫైర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ లో 50% రిజర్వేషన్ కి ఇస్తే 50% జనరలే కదండి. సో ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? సో ఇలాంటి అపోహలు అనేవి బ్రెయిన్ నుంచి తొలగించుకొని నీ ఎబిలిటీస్ ఏంటి, నువ్వు దీన్ని క్రాక్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఏ స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నావు, ఏ టీచర్ దగ్గరికి వెళ్తున్నావు, దట్స్ ఇట్. నైస్. సో ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి. అబ్సల్యూట్లీ రైట్.